అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సైనికుడు నెల్లి రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. గ్రామస్తులు అలాగే అతని బంధువులు తెలిపిన సమాచారం మేరకైతే పంజాబ్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెల్లి రామకృష్ణ అయితే గత 5 సంవత్సరాలుగా అయితే సైనికుడిగా అయితే విధులు నిర్వర్తిస్తున్నాడు. నెల్లి తిరుపతి స్వరూప దంపతులకైతే 2 సంతానం ఉన్నారు. దీనిలో ఒకరైతే పాప ఉన్నారు, మరొకరు అయితే తిరుపతికి ఒక అబ్బాయి అయితే ఉన్నాడు. తను అయితే ఇప్పుడు రామకృష్ణ తనైతే గత కొద్ది సంవత్సరాలుగా అయితే భారత సైన్యంలో అయితే సైనికుడిగా అయితే విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 2 నెలల క్రితం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది, సొంత ఇంటికి అయితే రావడం జరిగింది. వచ్చిన క్రమంలో అయితే తనైతే తల్లిదండ్రులతో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే పరిస్థితులు అయితే బాగా లేవు, నేనైతే చేయలేను అన్న కోణంలో అయితే మాట్లాడినట్లయితే కొంత సమాచారం అయితే ఉంది. ఏదైనప్పటికైతే తనైతే శుక్రవారం అయితే విధులు నిర్వర్తించి ఇంటికి వచ్చిన తర్వాత అయితే బార్డర్లో అయితే తనైతే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఇంత కలకలం రేపింది. తన కొడుకు అయితే దేశ సేవలో ఉన్నారని చెప్పి అయితే వారైతే ఎంతో గర్వంగా అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇతని మరణం పట్ల అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామంలో అయితే విషాద ఛాయలు అనుకున్న ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే వారైతే ఈ మధ్యకాలంలో అయితే ఇటు కరీంనగర్ జిల్లాలో పబ్బల అనిల్ కుమార్ సైతం ఏంటంటే విధి నిర్వహణలో అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు నెల్లి రామకృష్ణ సైతం ఆత్మహత్య చేసుకోవడం అందరినీ అయితే కలిచివేసింది. దేశ సరిహద్దులో అయితే విధులు నిర్వర్తిస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి అయితే తనైతే ఆ విధుల్లో భాగంగా అయితే భారత్ పాక్ సరిహద్దులో ఉంటున్నాడు. పంజాబ్లో అయితే ఉంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే అందరైతే శోక సంద్రంలో నిలిచిన పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది కాలంగా అయితే తను డ్యూటీ పరంగా కావచ్చు, అనేక రకాల హెల్త్ పరంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్టయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఆ ఇంటికి వచ్చిన 2 నెలల క్రితం అయితే తల్లిదండ్రులు చూడడానికి అయితే అకేషన్ మీద అయితే ఇంటికైతే రావడం జరిగింది. వచ్చిన క్రమంలో తల్లిదండ్రులు కావచ్చు, అంతేకాకుండా తాతయ్యతో అయితే మాట్లాడడం జరిగింది. నేనైతే చేయలేను అన్న కోణంలో అయితే మాట్లాడాలని కొంతవరకు అయితే వారి బంధువులు కావచ్చు, అంతేకాకుండా మిత్రులు అయితే సమాచారం అయితే ఇస్తున్నారు. ఏదైనప్పటికైతే తను ఆత్మహత్య చేసుకోవడం అయితే అందరినీ కలిసివేసింది. అతను ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది అయితే అధికారులు పరిశీలిస్తున్నారు. బాడీ అయితే శనివారం వస్తుంది అని అయితే కొంతవరకు అయితే సమాచారం ఉన్నప్పటికైతే నిన్నైతే కొంత ఆలస్యం అయితే అయింది. ఈరోజు అయితే ఆ బాడీని అయితే ఇక్కడికైతే సొంత గ్రామమైనటువంటి గొడిశెల గ్రామానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడికైతే బంధువులు కావచ్చు, అంతేకాకుండా అధికారులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.